నీడ లేదు అన్న కార్యక్రమాన్ని మనం ప్రసారం చేయడం జరిగింది. మరి ఈ ప్రసారం చేసిన వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి మరి వాళ్ళు మానవతా దృక్పథంతో ఇక్కడ ఇంత ఎండ ఉంది, ప్రజలకు నిలబడడానికి నీడ లేదని చెప్పడం వెంటనే స్పందించి మనకు ఈ చలువ పందిళ్ళు అనేది వేయించడం జరిగింది. మరి వెంటనే స్పందించి మనకు చలువ పందిళ్ళు ఇచ్చినటువంటి వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. కేవలము ఈ తాత్కాలిక సమస్యకు పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం కోసము కొత్త బస్టాండ్ అనేది నిర్మాణం జరిగితే ప్రజలందరికీ బాగుంటుంది. కొత్త బస్టాండ్ లేకపోవడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. కొత్త బస్టాండ్ లేకపోవడం వల్లే ప్రజలు ఎక్కడ నిలబడాలో తెలియడం లేదు. కనీసం వృద్ధులకు నిలబడడానికి చోటు లేదు, మంచినీళ్లు తాగే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని కొత్త బస్టాండ్ ని త్వరలో మనుగడలోకి తీసుకురావాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. మన దగ్గర వెల్దుర్తి మండల ప్రజలు ఉన్నారు. సార్, ఇప్పుడు కొత్త బస్టాండ్ లేకపోవడం వల్ల సమస్య వస్తుంది, ఏమంటారు? కొత్త బస్టాండ్ లేని వలన ఎండతో చాలా ప్రజలు పల్లెటూరు నుండి దాదాపు 48 గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఈ సౌకర్యంలో నిలబడడానికి కూడా ఛాన్స్ లేనట్టు. ఆల్రెడీ ఇది ఓల్డ్ బస్టాండ్ అనేది మాత్రం బస్టాండ్ ఉంది, కానీ ఆర్టీసీ సంబంధించిన బస్టాండ్ కూడా కాదు. ఇది ఆర్టీసీ బస్టాండ్ అనేది ముందు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1995 భాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి 96లో ఓపెనింగ్ జరగడం జరిగింది. కానీ డెవలప్మెంట్ లేక, దాని షాపులు డెవలప్మెంట్ చేయలేక ఆర్టీసీ వాళ్ళు కేవలం రెంట్కు ఆశపడి రెంట్ మీద ఆధారపడి తీసుకొని పోలే ఉంది. కానీ గ్రామ అభివృద్ధి గురించి ఆర్టీసీకి సౌకర్యం ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలనే ఆర్టీసీ వాళ్ళకి కసింతో కూడా కనుమరుగు లేకున్నట్లు చేసుకొని వాళ్ళు దాని మీద ఆదాయం తినడానికే ఉన్నారు. కానీ బస్టాండ్ డెవలప్మెంట్ చేయడానికి మాత్రం ఎలాంటి సహకారం ఆర్టీసీ వాళ్ళ కూడా లేదు. చలువ పందిర్లు వేసినటువంటి పంచాయత్ సెక్రటరీ గారికి మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వెల్దుర్తి మండలంలోని గ్రామ ప్రజలకు కానీ బస్టాండ్ వచ్చేటువంటి ప్రయాణికులకు కానీ మంచినీటి సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతున్నాము. అలాగే గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు లక్ష్మణ్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే వడదెబ్బకు కారణాల వల్ల చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. కాబట్టి ఇది వెంటనే స్పందించి చలువ పందిరి వేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరూ కూడా ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా కానీ కాస్త ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి పంచాయత్ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకోటి తాగడానికి నీళ్లు, ముఖ్యంగా తాగడానికి నీళ్లు బస్ స్టాండ్ లో అందరికీ కనిపించేటట్టుగా అదొకటి ఏర్పాటు చేస్తే మరీ బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా క్రాంతికిరణం ఎస్కే భాష గారికి ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు ముగిస్తున్నాం. మండలం వెల్దుర్తి టౌన్ లో భారీ జనాభా ఉంది కాబట్టి ఇక్కడ బస్టాండ్, పాత బస్టాండ్ లో వసతి లేదు కాబట్టి ఇక్కడ బస్టాండ్ ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం వెల్దుర్తి గ్రామ ప్రజలను. ట్రాఫిక్ అంతరాయం భారీగా జరుగుతున్నది. ఈ చిరు వ్యాపారస్తులు బండ్లు సైడ్ పెట్టుకొని వ్యాపారం చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవాలని నేను వాళ్ళ చిరు వ్యాపారస్తుల అధ్యక్షులుగా నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఇంత పెద్ద మండలానికి బస్ స్టాండ్ లేకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. మరి అప్పట్లో గౌరవనీయులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1994లో శంకుస్థాపన చేసి దీన్ని అప్పుడు మనుగడలోకి తీసుకుని రావడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కొంతకాలం అనేది నడిచి తర్వాత శిథిలావస్థకు వచ్చేసింది. మరి చుట్టూ మొత్తం కూడా పడిపోయే దీనస్థితిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బస్టాండ్ని మనుగడలోకి తీసుకొని వస్తేనే పాత బస్టాండ్లో ఉన్నటువంటి సమస్యలు, ప్రయాణికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు తీరిపోవడానికి అవకాశం ఉంది. అక్కడ కనీసం నిలవడానికి నీళ్ళ లేదు, కనీసం మంచినీళ్ళ సదుపాయం లేదు. మరి రోడ్డు రవాణా మన ఆర్టీసీ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని మనుగడలోకి తీసుకొచ్చి ప్రతి ప్రయాణికులను అలాగే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము ప్రజల తరపున కోరుకుంటున్నాం.